నల్గొండను కేవలం పట్టణంగా కాదు దేశం గర్వించేలాగా క్లీన్ అండ్ గ్రీన్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ కార్పొరేషన్ ఏర్పాటు తన కల అని ఇవాళ ఆ కల నిజమై ప్రజాప్రతినిధులు ప్రమాణం చేస్తుంటే ఆనందంగా ఉందని అన్నారు. నల్గొండ తొలి మేయర్ చైతన్య శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ అఫ్రాఫ్ అలీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు మంత్రి. ఇక రాజకీయాలకు తావు లేకుండా ఓడిపోయిన డివిజన్లకు కూడా గంగా ప్రవాహంలాగా అభివృద్ధిని చేరవేస్తున్నామని చెప్పారు. ఇక నాటి ఫ్లోరోసిస్ వ్యతిరేక పోరాటం నుంచి నేటి స్మార్ట్ సిటీ నిర్మాణం ఎల్లప్పుడూ కోమటిరెడ్డి ప్రజల తోడుగా ఉంటారని చెప్పారు మంత్రి. అందరం కలిసి నవ నల్గొండను నిర్మిద్దామని పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత ఈ రోజు మొదటి ఎన్నిక కార్పొరేషన్ చరిత్రలో ఉన్న విధంగా 45 మంది గెలిచిన అభ్యర్థుల్ని పార్టీలకు అతీతంగా అభినందిస్తూ మాకు ఎంఎం ముగ్గురు సపోర్ట్ తో పాటు ఇంకా కూడా ముగ్గురు ఇండిపెండెంట్ కూడా జాయిన్ కావడం జరిగింది. మామిళ్ళగూడెం, అలాగే 18th వార్డ్, ఇంకోటి 42 వార్డ్. టోటల్ 35 మంది సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఎవరు పోటీ కూడా చేయలేదు. మా మేయరు, డిప్యూటీ మేయరు చైతన్య శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఆమీర్ డిప్యూటీ మేయర్ గా, ఇంకా మైనార్టీలో కొందరు సీనియర్లు ఉన్నా, 3వ కౌన్సిలర్ గా ఎప్పుడు కూడా అందరూ మా దగ్గర గెలిచిన మైనార్టీ ఎంఐఎం ఇద్దరు, మా దాంట్లో 8 మంది 10 మంది మైనార్టీ కౌన్సిల్ గెలిచిండ్రు. సో వారికి ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి వైస్ చైర్మన్ గా ఆమీర్ ని డిప్యూటీ మేయర్ గా ఎన్నుకోవడం, సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సహకరించిన మా నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి మొదలుపెట్టుకొని ఆ శంకర్ నాయక్ నుంచి వరకు బీఫామ్లు అన్ని తీసుకొని వాళ్ళే చేయడం. నేను ప్రచారం వరకే పరిమితమైన, ప్రచారం కూడా నా ఎన్నికల కంటే ఎక్కువ జరిగిన. ఎందుకంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. బై మిస్టేక్ ఓవర్ కాన్ఫిడెన్స్లో పోయి ఏమాత్రం జరిగినా రేపు సీఎం దగ్గర పోయి నాకు 500 కోట్లు కావాలంటే ఎట్లా ఇస్తాడు? నేను ఎంపీ మినిస్టర్ కాగానే ఒక్కసారి అడగగానే 109 కోట్ల ఎస్డిఎఫ్ ఫండ్ ఇచ్చిండు. సెక్షువల్ డెవలప్మెంట్ ఫండ్ జనరల్గా 5 కోట్లు, 2 కోట్లు, 10 కోట్ల కంటే ఎక్కువ మినిస్టర్లకు. 109 కోట్లు ఇస్తే అన్ని సీసీ రోజు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇంకా కార్పొరేషన్ అడగగానే క్యాబినెట్లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి, కార్పొరేషన్ అంటే మహానగరం, ఎంతైనా ఫండ్స్ ఇవ్వాలి, డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద నేను ఎంపీగా పనిచేసిన అనుభవంతో నాకు మొత్తం స్కీమ్స్ తెలుసు ఎట్లున్నాయో. స్టేట్ గవర్నమెంట్ మున్సిపాలిటీ ఉంటే 30-40% మేము పెట్టాలి, 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఇట్లా స్కీమ్స్ ఉంటాయి. ఈ కార్పొరేషన్కి ఏంటంటే 100% వాళ్ళే ఇస్తారు.